అబ్బబ్బబ్బా ఈ ముసురు పాడుగాను 3 రోజుల నుంచి ముసురు పెడతానే ఉన్నది. బయటికి వెళ్ళి ఏమైనా పని చేద్దామంటే ఒక్క పని అయితలేదు కదా. ఈ కప్ప మూతోడు మాత్రం ఎంత ముసురు పెట్టని వానే కొట్టని ఆయన వేసే పని ఆయన వేసుకొని వస్తూనే ఉంటాడు. ఈ ముసురుకు ఏ మూలకు వన్నాడో ఏమో నల్లబొక్కపోడు. అగో మా తమ్ముడు ఫోన్ చేస్తాండేంది? చెప్పరా తమ్ముడు. ఏంది ఊళ్ళోకి వచ్చినావా? ఏమైందిరా? సరే తి రా మరి ఇంటికి. అబ్బబ్బబ్బబ్బబ్బా ముసురు పెడతాంది మంచిగా కూర్చొని మందు తాగుదాం దారా అని పిలిచిండు. నీ అవ్వ నేను నిన్నటి అన్నం తినకుంటే వేనా ఉపాసం. నీ అవ్వని ఆడి వేనాక మందు లేదేం లేదు, అట్టి షాయి కూడా తాగేలే. ఇప్పుడు ఇంటికి పోయిందనుకో నా పెళ్ళం పొట్టు పొట్టు తిడుతుంది, ఏం పని ఉన్నది పోయినామని. ఇప్పుడు ఏం చేయాలి? చి ఈ మాటలు ఇంకో తప్ప నమ్మద్దు. అయినా నీ అవ్వ పోవుడు నాది బుద్ధి తక్కువ. ఏం చేస్తా, సలికూడో మరి ఏమన్నా కూర వండిందో పోయి బుక్కడంత తింటా. మా తమ్ముడు ఎందుకు వస్తాడు? ఏం చెప్పకపోయే. రవలి ఓ రవలి ఏం చేస్తానవే? సినిమా చూస్తానా మొదలు పెడతావా? అయితే గాని పొద్దుగాలనే పోయినావు, ఏ పడ తెచ్చినావు? నేనేమన్నా పనికి పోయినా పైసలు తెచ్చినా అంటారు. ఉత్తగానే దోస్తుగాడు రమ్మంటే వేన్నే. ఎన్ని రోజులు తిరుగుతావు గిట్లా? అయ్యో ఎన్ని రోజులు తిరిగినా ముసురు పెడుతుందని అట్లున్నా. ముసురు పెడితే అందరు ఇళ్ళ ఖాళీగానే కూర్చున్నారా? పని చేసుకుంటలేరా? ఏంది అందరు పని చేసుకుంటారా? ఒక్కళ్ళు చూపెడుతూ పావే నల్లమొక్కదానా. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ తప్పదు. సాతగానోనివి సట్టని మాటలు చెప్తావు. సరే గాని మా తమ్ముడు వస్తాడట. ఏంది మీ తమ్ముడు వస్తాడా? వామ్మో కొడుకో పీడిగమ్మిగటోడు వస్తాడంటే నా కొంపమ్మినట్టేనే. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఓ దిక్కు వల్లోడా, మా తమ్ముడు వస్తాడంటే పీనుగులను మింగేటోడు అంటేవేంది? మా తమ్ముడు అట్లా కనబడతాడా నీకు? అయ్యో బామ్మారిది గారు కాబట్టి గమ్మత్ చేసినట్టు అదే అనొద్దా? అసలు ఎందుకు వస్తాడట్నే? నాకేమేరక సడన్ గా ఫోన్ చేసి ఊళ్ళోకి వచ్చిన అక్క అన్నాడు. సరే ఇక ఊళ్ళోకి వచ్చినోడు ఇంటి దాకా రాడా? అయితేనే గాని సలన్నం ఉన్నది గానే ఇంత తీసుకురాబో. సలన్నం ఎక్కడిది? సలన్నం ఉంటే నేను పోపుకేసుకునేది తిన్నా. ఇప్పుడు ఈ బియ్యం పెడితే ఆగు, మా తమ్ముడు వచ్చినాక ఏదైనా కూర తెద్దు. ఏంది సలన్నం సప్పుడు చేయకుండా తిన్నావా? ఆయన నువ్వు ఎప్పుడు తిన్నావు కాదే? ఆగో నిన్న కొద్దిగానే తిన్నా, తెల్లారు లేచేసరికి గావరైతాని, అందుకే పోపుకేసుకొని నేను ఒక్కదాన్ని తినేసిన. సరే మీ బక్క తమ్ముడు వస్తే ఆడ ఆకలి కాగడు, చెప్పల బియ్యం పెట్టుకో. ఆడ వచ్చినాక ఏం కూర కావన్నా అడిగి తెత్తా. సరే తి ఎటుపోతాను చక్క? గుడికి పోయేస్తానే అన్న. గుడికి పోతావా? సరే పోయిరాపు. సరే ఈ పోరడు అప్పుడే ఊళ్ళకి వచ్చినా అన్నాడు, ఇంకా అత్తలేడేంది? ఏడాగిండో ఏమో. అగో వచ్చినావురా, ఇప్పుడే అనుకుంటానా నీ గురించి. ఇంతసేపు అయింది, ఏమైందిరా? అది అక్క. అగో అది అంటాను, ఏమైందో చెప్పు. అక్క అప్పుడే వచ్చిన నేను, కానీ ఒకడు శంకర్ గాని బొమ్మడి దత్తానన్నాడు. టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. నాకు కోపం వచ్చింది అక్క. అగో శంకర్ గాని బామ్మడి దత్తానంటే నీకెందుకు కోపం వచ్చిందిరా? శంకర్ బావ అంతా అల్క తక్కువైందా అక్క? శంకర్ గారి బొమ్మడికి వస్తుండు అనాలే. వానికి అసలు ఎన్ని గుండెలు? అయ్యో మీ బావ దోస్తు కావచ్చురా, అందుకే అన్నాడు కావచ్చు.
కొంపదీసి లొలిగిట్ల పెట్టుకున్నావురా? ఏ నువ్వెందుకు పెట్టుకుంటా అక్క? ఆయన ఛాయ్ తాగుతా అంటే ఎరిగికెళ్ళి పోయి బండి పంక్చర్ చేసి వచ్చిన ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. చేసినాక మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చేసినాక ఏమైందిరా? చేసినాక ఏం చేస్తారా అక్క? స్తంభానికి వేసి కట్టేసిరు. కమలాసన్ అగో స్తంభానికి కట్టేస్తే నువ్వు ఎట్లా వచ్చినావురా? నిన్నెవరు ఇడిపించిర్రు? ఇంకెవరు ఇడిపిస్తారే? నేనేవా ఇడిపించినా నీ తమ్ముడు చేసిన పనులకు బక్కోడా. ఏంది నువ్వు ఇడిపించినావా? ఆ నువ్వు కట్టేందుకు పోయాను? నీ ఇడిపిపోతే ఆడు ఎవరు ఇడిపిస్తాడే? ఆడు తీటోడే ఊళ్ళోకి వచ్చిందంటే మరి ఏం చేస్తానేనో డౌట్ వచ్చిపోయినా. ఆ సాయి హోటల్ కాడ ఈరన్న లేడా, ఆయన బండి పంపించారు చేసిండు. గుంజ కట్టారా టమ్మారి కట్టేసిరు. లబో దిబో అని మొత్తుకుంటాడు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఎందుకురా నీకు అందరితో గొడవలు అవసరమా? ఇంకా తమ్ముడు వెనకేసుకోసుకో. అరే బక్కోడా, ఆడు నా దోస్తు కాబట్టి శంకర్ గారి బామారది అన్నాడు. నీకేమైనా వచ్చిందిరా? నీ గంట రేసేవారా? ఇగో బావా, నా వెనకాల నిన్ను ఏమన్నానని, కానీ నా ముంగటంటే మాత్రం నా రక్తం సలసల మసులుతుంది. పంచంటే ఇలా ఉండాలో. పొయ్యి మీద నీళ్లు మసిలినట్టు. అంటే ఎందుకంటే మసలదు కానీ ముంగటంటే మసులుతుంది. అరే బక్కోడా పండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. చూసిన వారే మీ తమ్ముడు మాటలు. ఆయన మసలదందుకు నీ బాడీలో రక్తం వేడి ఉన్నదిరా. అగో అలా బావని అన్నాడని అని కోపం వచ్చింది. ఆ మాత్రం కూడా అన్నాడు ఆడు. అరే తమ్ముడు, ఆయన నిన్ననానీరా, నువ్వు ఇంకోసారి రక్తం మసిలించుకోకు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. బాగా ఫీల్ అవుతాను. నువ్వు ఫీల్ అవుతాన్నా, నేను ఫీల్ అవుతాన్నా, మరి? ఎవ్వరు ఫీల్ కాలే. అయ్యో ఏదో బామ్మది కాబట్టి కారటం అయినది తీయరాదు. నీకోసం ఎవరు కొట్లాడాలి? అట్లాంటిది మా తమ్ముడు కొట్లాడి నీకోసం. సరే తీరా, సారీరా బామ్మది, సారీ. ఇక అవసరం లేదు చెప్పిన సారీ. అవసరం లేదు అన్నా కదా. బావా నువ్వు నాకు సారీ ఎప్పుడు ఏం బావా? నేనే నీకు సారీ చెప్పాలి, లేకుంటే నేను అలిగి అంట చాపల. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. అసలు ఏం మనుషులు ఉన్నారే మీరు? మీకేమన్నా తలకాయలు పని చేస్తానయా? ఆడోటి మాట్లాడతాడు, నువ్వోటి మాట్లాడతావు. మీకే మాట్లాడవినా క్యారెక్టర్ లేదా అనే ఇప్పుడే మంచుకుంటారు, అప్పటిదప్పుడే కొంపలు ముంచిపోయినట్టు చేస్తారు. అరే ఇప్పుడు వాడు ఏం చెప్పిండు? సారీ అని చెప్పడం కూడా తప్పేనా? అరే బామ్మాది, సారీ అని నువ్వు చెప్పమన్నారా? నా మీద వాళ్ళు ఎత్తారేంద్రా? నువ్వు కావాలని అడిగించుకుంటాను. అరే నేనేదో అడిగించుకున్నానే. అరే బామ్మాది, నువ్వు నాకు సారీ ఎప్పుడద్దు, నేను నాకు సారీ ఎప్పుడద్దు, ఎవరికెవరు సారీ ఎప్పుడద్దు. నీ అబ్బా మీ ఇద్దరిని చూస్తే నాకు పీసలు ఎత్తాంది. సరే గాని నువ్వు ఇంతకి ఎందుకు వచ్చినావురా? ఆ విషయం చెప్పు. అది గంగా కలవని. ఇంకో తప్ప మా ఊరికి వచ్చినప్పుడు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు. అంటే ఎందుకు వచ్చినావని అడుగుతాను మా తమ్ముడిని. అరే ఎందుకు వచ్చినావని అంటలేనే పిసదానా. ఎవరన్నా ఏమన్నా కూడా సపడిగా రారా అంటున్నా. అంటే వాళ్ళందరితో లొల్లిలు పెట్టుకొని వస్తాడానా నీ ఉద్దేశం? ఇది లొల్లి కాకపోతే ముచ్చట పెట్టి వచ్చినట్ట. ఆయన బండి పంపించారు చేసే, స్తంభాన్ని కట్టేసే, ఇంకోళ్ళు అయితే ఎట్లుంటా చెప్పు. అయ్యో ఒక్కసారి ఏదో లొల్లి అయితే ప్రతిసారి అట్నే వస్తాడయ్యా. ఇడు ఉండకాడు కూడా గట్టిగా కాలస్తే పోయి కంపౌండ్ లో పడతావు. నీకెందుకురా పోడా? అంటే మా తమ్ముడు నీకు అంత అల్కా కనబడతాడా? అలకగలేదే, మంచిగా మందంగా కనబడతాడు. ఊర విసుకున్నట్టు ఎట్లుండే. పిసుకుతే కసుకు అంటాడు కొడుకు. అక్క బావా నా గురించి లొల్లి పెట్టుకోకూరి, మీరు మంచిగా ఉండాలి. మేము మంచిగానే ఉంటాం గాని ఇంతకు నువ్వు ఎందుకు వచ్చినావో చెప్పురా. ఇగో అక్క, మా దోస్తు గారు ఎండకే కూర వండుకున్నారు. అలా ఒక కొండి రానా అన్న, కొండి లేదు పిండి లేదు అన్నాడు. నేను కోపా చుక్క పెట్టి పెట్టినా. ఏం పండు కోతి లెక్కనున్నావురా? అవ్వ కొడుకు, కొండియపోతే కొడతావారా? మరి ఆయన కొట్టి ఈడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఉన్నావని కావచ్చు. లేదు నేను ఉన్నానని కాదు, ఆని ముఖం లేదు కొడుతుంది. నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. చిలిపి బావ అర్థం చేసుకున్నాడు అక్క. నేనేం అర్థం చేసుకున్నా? నీ మనసులు అనుకున్నది నాకేం తెలుస్తుంది? సప్పుడు ఎత్తడమేంటి? అగో నేనేం చేయాలి అని అడుగుతాను కదా. అది చెప్పాక నువ్వు ఏడా అవుతాను? నీ కొండి తీసి కొండ్లకెత్తు, నీకేమున్నాయి అర కొండ్ల కూర. మా బావ దగ్గరికి పోతే అట్లా పోయి ఇట్లా వండుతాడు. మా బావులింటికి పోతా ఎండికల కూర తింటా, నీ ముంగడికి వచ్చి బేవు తీస్తా.
వెయిట్ చెయ్యి రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అని చెప్పిన బావా అంటే ఇప్పుడు నీ కోసం నేను ఎండ్రకాయలు పట్టుకురామన్నారా? నేను ఎండ్రకాయలు చూస్తే 7 గజాల దూరం ఉడుకుతా, నేనేదో పట్టుకొస్తారా? అగో మా తమ్ముడు అడిగిండు, పోయి పట్టుకరాపో. వామ్మో, ఎండ్రకాయలు పట్టుడంటే ఏంటి? గిట్ల పడితే కొర్లల్లా ఏలిరికిత్తది నేను పోను. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా. నువ్వు పోకుంటే మంచిగుండదు చెప్తానా, పట్టుకొని పో. అబ్బో నువ్వు అత్తవారా? అగో బావ అత్తవారా అంటేనే బావా ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో బావని పట్టుకురమ్మని. అగో వాడికి అంతగానం అడుగుతాడు కదా, పోయి పట్టుకనన్నారా? నీకు అంతగానం భయం అయితే కొనుక్కరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నీ అవ్వ, అరే ఏదన్నా తినబుద్ధి అయితే మటనో చికెనో నాటుకోడు అడగాల గాని ఎండ్రికాయలు అంటే నాకు భయం అవుతాయిరా. ఇప్పుడు పొలాలల్లో ఉంటాయి గాని నేను అవి పట్ట. ఇక బుజ్జి నువ్వన్నట్టు నేను కొనుక్కోనత్తా. కొనుక్కరాకపోయినావనుకో నువ్వు ఆగనే ఆగవు, నీ సంగతి నాకు తెలుసు. వాళ్ళగానే వాళ్ళొత్తవేంద్రా? ఇప్పుడు ఏమైందా అత్తే? నాకు ఆకలి అవుతానో ఏమో, హిందూ పారా తిరుపో, నేను పట్టుకత్తా. కొండ్లు పెద్ద పెద్ద పట్టుకరా. పెద్ద పెద్ద పట్టుకత్తా. వీడు మా బామ్మారిది గాడు ఉండే కాడు ఉండడు, చేసే కాడ చేయడు. నీ అబ్బాయి ఈయనతో నాకు గోసకొచ్చింది. ఈ వానకు నేను ఏడికి పోవాలి, ఏడెంట్రికాయలు తేవాలి. వీడు చూస్తేనే నాకు చుచ్చు. అబ్బో నీ బాంచి నాకు గిట్ల అని దగ్గర వంగనే గిట్ల అంటే, గిట్ల అంటే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు నేను ఏడికైనా పోవాలి, ఏడాది తేవాలి. ఇప్పుడు తేలేదనుకో నా పిల్లం కథం అలుగుతుంది. ఏం చేయాలి? అబ్బాయి వాళ్ళకన్నా కోటరన్నా తాగిచ్చిగా పొలంలో అన్న పట్టించుకత్తా. ఇప్పుడు కావన్నట్టుగా పొలం కాడికి పోతేనే ఉంటాయి. ఏం చేయన్నో ఏమో. పొలానికి పజాకం పోయి నీళ్లు పెట్టినాక వాన కొట్టబట్టే, ఇక పోకుండా అయిపోవు. పోతే అటు నీళ్లు పెడితే ఇటు వాన కొట్టబట్టే. అగో మరి శంకర్ ఎడిపోతానవరా? ఎట్లేదే నీ అవ్వ మా బామ్మది గాడు వచ్చిండు, ఎండ్రికాయల కూర కావాలంటే ఈ ఎండ్రికాయలకు నీ ఏడ పోవాలి చెప్పు? ఎండ్రికాయలు కావన్నారా? మరి పొలాల పని పోయి పట్టుకురాపోయినావు. సుఖం లేదు, సంతోషం లేదు. కాదే లచ్చన్న, అవిటిని చూస్తేనే నేను భయపడతా, గవి పడతానా అని. మరి ఎప్పుడు ఏం చేస్తారా? మరి మన ఊళ్ళో లచ్చక్క చేపలు అమ్ముతుంది గానే, అప్పుడప్పుడు ఎండ్రికాయలు కూడా తెత్తది. ఇయ్యాల గిట్లా తెచ్చిందో అడిగత్తా. కనీసం నిద్ర కూడా పోనువా? పొలాల పని పట్టాన్ని తిరుగుతానే పట్టుకరా పోరా. 600-700 పెట్టి ఏం కొంటావు? మరి అవే 500-600 నీకు ఇస్తా, నువ్వు పట్టుకరాకపోయినవే. అబ్బా అవి పడితే ఇటు పోయిరావు. నాకు 500 వద్దు, 600 వద్దు. నేను పోను పట్టుకరాను. మరి నన్ను ఎట్లా పట్టుకరమ్మంటానవే నువ్వు నేను ఒకటేనారా నన్ను పట్టుకరమ్మంటావు? అవి నువ్వు దొరకబట్టుకుంటా ఇంటి వేసుకుంటా అయితే అయిపోద్ది. నాకు కొరుకుతే తీసుకోరా జల్దీ. నాకు కూడా తీసుకోరాదే, గందుకే కొనుక్కొద్దామని పోతానా. మరి పడతావో కొనుక్కొస్తావో నీటెవరా? మరి సరే చెప్పిన నేను. నువ్వు చెప్పినావు కానీ అవి చూస్తే భయం అయితే 500-600 పోయిననుకో ఓటు పోయి ఓటు అవుతుంది. అర్థమైతుందా? నేను పోయి కొనుక్కొత్తా. సరే పో కొనుక్కరా పో. చేపలు పచ్చాపలు బొమ్మలు బొచ్చలు, చేపలు పచ్చాపలు రొయ్యలు బొమ్మలు బొచ్చలు, చేపలు పచ్చాపలు బొమ్మలు బొమ్మిడిలు, చేపలు పచ్చాపలు రొయ్యలు బొమ్మిడిలు, చేపలు పచ్చాపలు. ఏంది ఇలా గిరాక్సిదా కాలేదు, బోనిసుదా కాలేదు, ఇలా పోతాయా పోవా? చేపలు పచ్చాపలు అక్క తీసుకుంటావా? ఏం చేపలు ఉన్నాయి అక్క? రగులు బొమ్మలు బొచ్చేళ్ళు అక్క. అయ్యో గవ్వే ఉన్నాయా? నిన్ననే మా ఆయన 3 తెచ్చిండు. ఏదైనా ఒకటే తెచ్చుకుంటారు కానీ 3 తెచ్చుకుంటారా అక్క? అని కొనని మాటలు గాని. ఏం మాట్లాడుతున్నావు అక్క? మా ఆయనే కొనలేదు, పట్టుకొచ్చిండని అంటావు, నా దగ్గర ఉన్నాయే పట్టుకొచ్చిండా అక్క? పొలం కాడికి పోంగా బొచ్చ దొరికింది, రాంగా కాలువల బొమ్మ దొరికింది. దొరికినవి పట్టుకొచ్చుకోపోతే పారేయమంటావు అక్క? నువ్వు బాగా మాట్లాడతావు. మరి తీసుకునే దాని లెక్క ఎందుకు అడిగినావు అక్క? కొంటేనేమో మంచిది, కొనుక్కుంటే చెడ్డదా అమ్మ. పో పోకపోతే ఇన్నే ఉంటానా? మా పోతతి చేపలు. ఈ వాడకాయ వచ్చిందా? లచ్చక్కకి ఇట్లా వచ్చిందా చేపలమ్మా? మీ వాడక వచ్చిందా అమ్మా? మరి ఇటే ఉన్నదన్నారు.
అత్తంది ఓ లచ్చక్క ఏం సామాన్లు ఉన్నాయి? బొమ్మలు బొచ్చలు రగులు. అబ్బో బొమ్మ పానంతో ఉన్నది కదా. పానంతోనే ఉన్నదిరా. అయితే గాని ఎండ్రికాయలు లేవా అక్క? అయ్యో నిన్న మాకు తెచ్చిన తమ్మి ఇవాళ లేవు. అయ్యో ఇయ్యాలుంటాయి పోవక్క, ఇయ్యాలుంటాయి పోవక్క. ఎంత పని చేతివి? రెండన్న దొరకాయా? నిన్న మొన్న ఉండే తమ్మి కానీ అమ్ముడు పోలేదని నేనే చింత పులుసు పోసుకొని వండుకున్నాం. ఏంది నిన్న అండినావా అక్క? అయితే మరి కూర ఉన్నదా? మీ బావినారా ఉంచేది? ఆ కొండ్లు మింగిండు, చిప్పలు మింగిండు. ఆయన కడుపులకైతే ఒక్క కొన్ని కూడా ఉంచలేదు అక్క? ఉంచలేదు గాని నువ్వు ఎంటకాయలు తినవు కదా, ఎందుకు కొండ్లని గలవరిస్తున్నావు? ఓ పిసక్క నాకు కాదే, మా బామ్మర్ది గారు మా ఇంటికి వచ్చి ఎండ్రికాయల కూర కావాలి బావ అన్న ఇంబడి పడతాండు. వాళ్ళు ఊళ్ళో ఎవరు అండిరట, వేయలేదట. నువ్వు వేయకపోతే మా బావ అండి పెడతాడని మా ఇంటికి వచ్చిండు. ఇక నా పెళ్ళం గురించి నీకు తెలుసు కదా, తమ్ముడు మాట వేదం అన్నట్టు మా తమ్ముడు వచ్చిండు తేపో తేపో అంటాంది. పొలంలోకి పోతే మా దొరుకుతాయి గాని అవి పడితే ఇడువే అని భయం అవుతుంది, అవి పడితే ఇడువే అని భయం అవుతుంది. కొరికితే ఒకసారి కొరుకుతుంది, పోయి పట్టుకొచ్చుకోకపోయినావురా? కొరుకుతే ఒక్కసారి కొరుకుతాయి అంటాను. అది ఒక్కటి పడితే ఒక్కసారి కొడుతుంది. ఆడొక్కటి తిని సరిపెట్టుకుంటాడా? 4-5 వట్టన్నా అంటే ఆనుకోసం 4-5 వట్ట కరిపించుకోను. అవి పిల్ల ఊకోదంటావు, అవి కడతాయి అంటావు. కొండలు ఎట్లా ఎత్తాయిరా? దొరకలేదా అని కిలాని బొమ్మలు తీసుకుపోరా? ఆడు బొమ్మలు తినడే, ఆడు ఎండ్రికాయల కొండలే అని ఒక్క పట్టు పట్టిండు. ఒక్కటే పట్టు పట్టిండే వాడు, ఒక్కటే పట్టు పట్టిండే. సరే తీరా మరి నేను అమ్ముకుంటా. అమ్ముకోపో నీ మాట. సరే బొమ్మలు రవ్వలు. అబ్బా పొలం కాడికి పోదామంటే భయం అవుతుంది. లచ్చక్క దగ్గర ఉన్నాయనుకుంటే ఆమె దగ్గర కూడా అయిపోయినాయట. ఇప్పుడు ఏం చేయాలి? వీడు కొండ్లు 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 అంటాను. నేను ఏం కొండ్లు తీసుకుపోవాలి? నేనేం చేయాలి? నేనేం కథ చేయాలి? ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఇంటికి పోకపోయి తీసుకోకపోయినా అనుకో, అది పొట్టు పొట్టు ఇడుతుంది. ఆ బక్కోడు నాకు కావాలి ఖచ్చితంగా అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతాను కదా. ఎట్లా? ఏం చేయాలి? ఏదైతే మొత్తానికైతే కొండ్లు తెమ్మన్నాడు. ఆయన చేత కొండ్లు తినిపిస్తా. ఇంకో తాప కొండ్ల జోలికి రావద్దు. అత్త నాగురా బక్క బామ్మారిది. అక్క బావ ఇంకా అత్తలేడేంది? ఆగరా ఆగరా, నువ్వేమైనా చేపలు తీసుకురామన్నావా? ఎండ్రికాయలు తీసుకురామన్నావు. ఆయన పొలాలలో పోవాలి, పట్టుకొని రావాలి. అవుతుందా ఇయ్యాల అవి? ఎండ్రికాయలు తినాలి, మా ఫ్రెండ్ గారి దగ్గర బేవ తీయాలి. మాది తోతి ఆయన తీసుకొచ్చి ఉడుకు. అవి పట్టొద్దారా? అసలు భయపడుకుంటా వేయండు. ఎప్పుడు వస్తుడో ఏమో. చేపలు తింటే ఏమన్నా రోగమా? ఎండ్రికాయలు తినాలా? మా ఫ్రెండ్ గాడు ఎండ్రికాయలే తిన్నాడు. ఫ్రెండ్ పాడుగాను కాదురా, ఆడు తిన్నది నువ్వు తినాలని ఏమన్నా రోలు ఉన్నదారా? ఏదో ఒకటి వేసుకొని తినాలి గాని. అక్క ఏదోటి తినమంటావు? ఏదోటి తింటే నేను నీ తమ్ముని ఎట్లయితే అక్క? ఏదోటి తింటే నేను నీ తమ్ముని ఎట్లయితే అక్క? అర్రే నువ్వన్నది కూడా నిజమేరా తమ్ముడు. మన షాల్లో కూడా పరగ రావద్దు, తగ్గదలే. మీ బావ ఇట్లా ఇప్పుడు ఎండ్రికాయలు లేలేదనుకో, ఆయన మీసాల కొరిగిస్తా. అక్క బాగా మీసాలు కొరిగిస్తావా? అద్దక్క మీసాలు కొరిగిస్తే నేను చూడలేను. అబ్బా అద్దక్క బావకున్నే 4 పూసలు, అవి కొరిగిస్తే నేను చూడలేనక్క. అబ్బా అద్దక్క నేనేదో జోకులా అంటే నువ్వు నిజంగానే అనుకుంటానా వారా? అక్క నేను కూడా జోకే అన్నా గాని ఇంకా బావ ఇక అత్తడేంది అక్క, పొద్దు ముక్తాంది. అత్తడు ఆగరా ఆగరా ఆగో, మాటల్లోనే అత్తాను చూడు. బావ వచ్చినావా? వచ్చినా తెచ్చినా నీ కొండ్లు. గింతసేపు పోతే మా తమ్ముడు ఆకలి కొద్ది అట్నే చూస్తా ఉన్నాడు. మనకు ఆకలి అవుతుందట. ఆగో ఏమన్నా మార్కెట్ లో దొరకటి అనుకుంటున్నావా? కాలు బట్ట అనుకుంటా ఈ వానలు అటు ఇటు తిరిగినా ఏడ దొరకలే. పొలాలలో పోయి కొరుకుతంటే ఆడోటి పట్టుకొని వచ్చిన. నీకేం తెలుస్తుందమ్మా? ఊకో అక్క, బావ తెచ్చిండిగా, తొందర అండిపో, ఆకలి అవుతుంది. అయ్యో అండుతా ఆగురా ఆగురా. సాబి వేసుకొచ్చినావా? మా సాబు వేసుకొచ్చిన. పోయి అంటుపో మీ తమ్మునికి, పోయి అంటుపో
మీ తమ్మునికి బక్కోడా బొత్త వరకు తిను సప్పుడెక్కవో అర్థమైతుందా? మళ్ళా అచ్చిరాని అనుకుంటా మా ఇంటికి వచ్చావు మళ్ళా నా పానం తీసేదందుకు మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఏం చూస్తానవే లేవ బుద్ధి అయితే లేదా? నా కన్నులకు కన్ను పెట్టే చూస్తావా? రోజు చూసేది చాలేదా? అయ్యో మా అండుతతి పార తమ్ముడు అండుకొని తిందాం. ఉన్నాయింది. అరే తమ్ముడు ఒకసారి ఇట్రా. ఏమైందక్క? ఇవేంద్రా ఎండ్రికాయ కొండలేనా ఇవి? చూడు అంత ఎటో ఉన్నాయింది. అగో అక్క ఇవి ఎండ్రికాయ కొండ లెక్క లేవక్క, కప్పకొండ లెక్క ఉన్నాయి. ఉందా? ఏంది కప్పకొండ? ఈ దిక్కుమల్లోడు గివ్వెందుకు వచ్చిండ్రా? అడుగుదప్పా. దిక్కుమల్లోడా ఎండ్రికాయల కొండలు తెమ్మంటే ఏం తెచ్చినా నువ్వు ఎండ్రికాయ కొండలు తెమ్మన్నా అమ్మా ఏమనుకుంటాను? అవి ఎవడు ముడతాడు? అవి అరితే మంట మాడితే ఆ కొండల్లో పెట్టి వస్తాయి. అందుకే ఎండ్రికాయ కొండలు లేక ఇంకో గాడ్రి కప్ప కొండు తెచ్చినా. మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. ఏంది మా తమ్ముని కప్పల కూర తినమంటావా? నిన్ను ఒక్కటే పట్టు పట్టిండే వాడు ఒక్కటే పట్టు పట్టిండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా దా గంట అయితే గట్టిగా కొట్టురి. గట్టిగానే కొడతారు. ప్రేక్షక దేవుళ్లకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. మాకు ఇక్కడ వర్షం పడుతుంది, మీ ఊర్లో వర్షం పడుతుందా?